ఉష్ణోగ్రత ప్రమాణం ఏంటంటే కెల్విన్, అదేవిధంగా పొడవుకి మీటరు, ద్రవ్యరాశిని కిలోగ్రాములో కొలుస్తారు, అదేవిధంగా బరువుని న్యూటన్, అదేవిధంగా ఘనపరిమాణం ఘనపు మీటర్ క్యూబ్లో కొలుస్తారు ఘనపరిమాణాన్ని. ఇంకా సాంద్రతకి ప్రమాణం ఏంటంటే కిలోగ్రామ్ ఫర్ ఘనపు మీటరు లేదా కిలోగ్రామ్ మీటర్ పవర్ -3 రాయొచ్చు. కిలోగ్రామ్ ఫర్ ఘనపు మీటరు. పీడనానికి ప్రమాణం పాస్కల్. ఇంకా ఎగ్జామ్లో ఈ టేబుల్ నుంచి ఒక మార్క్ రావచ్చు ఈజీగా. ఏ విధంగా అడుగుతుంటే విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం రకం ఏమవుతుంది? ద్రవము వాయువు, విక్షేపణ ప్రావస్థ ద్రవము, విక్షేపణ యానకం వాయువు అయితే ఏమొస్తుంది? ఏరోసెల్. ఇంకా ఘనము వాయువు అయితే ఏరోసెల్. అదేవిధంగా వాయువు ద్రవం అయితే నురగు. ఇంకా ద్రవము ద్రవం అయితే ఎమల్సన్. అదేవిధంగా ఘనము ద్రవం అయితే సోల్. అదేవిధంగా వాయువు ఘనం అయితే నురుగు, ద్రవము ఘనమైతే జల్లు, అదేవిధంగా ఘనమైతే గన్సోల్. అదేవిధంగా మనకి ఏరోసెల్కి ఎగ్జాంపుల్స్ కూడా అడగచ్చు. పొగమంచు దేనికి సంబంధించింది? మేఘం, మంచు అనేది ఏరోసెల్కి. అదేవిధంగా గడ్డం గీసుకునేందుకు వాడే క్రీము నురుగు. అదేవిధంగా పాలు దేనికి సంబంధించింటే ఎమల్సన్ రకం పాలు అనేది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా సోలు. బురద సోల్కి సంబంధించింది. నురుగు రబ్బరు, స్పాంజీ రాయి అని నురుగులు అన్నమాట. జెల్లీ అండ్ జున్ను వెన్న జెల్ రకం. గన్సోల్ అంటే రంగురాళ్ళు, మిల్కీ గాజు సారీ. ఈ టేబుల్ కూడా నేర్చుకోండి. టేబుల్ నుంచి మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. తర్వాత ఇంపార్టెంట్ చూడండి. ఎర్త్ యొక్క మాస్ ఎంత అని అడిగాడు ఎగ్జామ్లో. 5.98 into 10⁻24 kgs. అదేవిధంగా భూమి యొక్క వ్యాసార్థం ఎంత అడిగాడు ఎగ్జామ్లో. 6.37 into 10⁻6 రేడియస్ మీటర్లో. అదేవిధంగా చంద్రుని యొక్క ద్రవ్యరాశి ఎంత అడిగారు. 7.36 into 10⁻22 kgs. అదేవిధంగా చంద్రుని యొక్క వ్యాసార్థం 1.74 into 10⁻6. చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడిగాడు ఎగ్జామ్లో. ఇంకా రైల్వే గ్రూప్ టీకి కూడా అడిగాడు చాలాసార్లు. అదేవిధంగా మనకి టెట్కి కూడా అడుగుతాడు. గుర్తుంచుకోండి. ప్రాబ్లం చూడండి టెక్స్ట్ బుక్లో ఉంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 10 కిలోగ్రాములు అయితే భూమిపై దాని భారం ఎంత అన్నాడు. ద్రవ్యరాశి ఎంత ఇచ్చారు? 10 kgలు. అదేవిధంగా గురుత్వాకర్షణ మనకు జీ వాల్యూ కాన్స్టెంట్ 9.8 m/s². ఓకేనా? 9.8 m/s². ప్రమాణాలు కూడా అడగచ్చు. గురుత్వాకర్షణ జీ మనకు భారం ఫార్ములా నుండి mg మాస్ ఇంటూ గ్రావిటీ. మాస్ ఎంత ఇచ్చారు? 10 kgలు ఇచ్చారు. గ్రావిటీ 9.8 ఎంత? 98 న్యూటన్స్. ఓకే, న్యూటన్స్లో కొలుస్తుంది భారంకి. తర్వాత ఈ క్వశ్చన్ కూడా చాలాసార్లు అడిగాడు ఎగ్జామ్లో. చూడండి. ఒక వస్తువు భారం భూ ఉపరితలంపై కొలిచినప్పుడు 10 న్యూటన్స్ ఉందంట. అదే వస్తువు భారం చంద్రుని ఉపరితలం మీద కొలిచినప్పుడు ఎంత ఉంటుందో అడిగాడు. మనకు తెలిసిందే, చంద్రునిపై వస్తువు భారం ఇప్పుడు కూడా 1/6 వంతు ఉంటుంది అనమాట. భూమిపై దాని భారంకి 1/6 వంతు. ఓకే, 10/6 అంటే 1.67 న్యూటన్స్. తర్వాత చూడండి, ఈ ఫార్ములా అడిగాడు. పీడనానికి ఫార్ములా అంటే ఒత్తిడి బై వైశాల్యం. ఇంపార్టెంట్, ఒత్తిడి బై వైశాల్యం. అదేవిధంగా పీడనానికి ప్రమాణం కూడా చాలాసార్లు అడిగాడు. న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? న్యూటన్ ఫర్ పీడనానికి ఎస్ఐ ప్రమాణం అంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ లేక న్యూటన్ మీటర్ పవర్ -2 అని రాయొచ్చు. ఏదైనా రాయొచ్చు. చాలాసార్లు అడిగాడు పీడనానికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి అనేసి ఎగ్జామ్లో. తర్వాత మరికొన్ని పాయింట్స్ చూడండి ఫ్రెండ్స్. మొదటి గమనీయమైనది, ఒక అసమతుల్య బలం పనిచేయనంత వరకు నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోను, రుజుమార్గంలో సమచలనంలో ఉన్న వస్తువు అదే స్థితిలో ఉంటుందన్నమాట. ఇది న్యూటన్ గమనీయము మనకు తెలియజేస్తుంది. మొదటి గమనీయము. అదే చూడండి, వస్తువులు తమ నిశ్చల స్థితిని కానీ సమచలనంలో కానీ మార్పును వ్యతిరేకించే సహజ లక్షణాన్ని ఏమంటామంటే జడత్వము అంటాము. జడత్వానికి ఎస్ఐ ప్రమాణం ఒకసారి అడిగారు ఎగ్జామ్లో. కిలోగ్రామ్. జడత్వానికి ఎస్ఐ ప్రమాణం అంటే కిలోగ్రామ్. జడత్వానికి కొలత వస్తువు యొక్క ద్రవ్యరాశి అన్నమాట. ఘర్షణ బలం ఎప్పుడు కూడా వస్తువుల చలనాన్ని వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా న్యూటన్ రెండవ గమనం చూసినట్లయితే, ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు రేటు దానిపై ప్రయోగించబడిన అసమతుల్య బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది.
అనులోమానుపాతంలోనూ ఆ బలదిశలోనే ఉంటుంది అనమాట. ఇది రెండవ గమనీయం నోటెడ్. మూడవ గమనీయము తెలిసిందే, చర్యకు ప్రతిచర్య.